అబ్రహాం జీవితాలను నాకు తెలిసి అలాంటి బాధ, అలాంటి కష్టం నాకు తెలిసి రాలేదనిపిస్తుంది. అనేక జనములకు తండ్రి అయిన అబ్రహాంకే ఒక పరీక్ష పెట్టింది దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనం. మనం దేవుని తెలుసుకొని దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అవును, దేవుడు అందరిని పిలుచుకోలే, కొందరినే పిలుచుకున్నాడు. ఆ కొందరిలో మనం ఉన్నాం. కానీ మనం నిజమైన దేవుని తెలుసుకొని ఆయన వెంబడిస్తున్న టైంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని బట్టి నాకు దేవుడేం చేసిండని మనం వెనుక తిరిగేవారు ఉంటాం. అనేక జనములకు తండ్రి అయిన అబ్రహాంకే ఒక పరీక్ష పెట్టింది దేవుడు. మనకి పరీక్ష పెట్టడా, మనకి కూడా పెడతాడు. ఎందుకంటే ఆ పరీక్షలు మనం పాస్ అయ్యేవారిగా ఉండాలి. ఆ పరీక్షలు మనం పాస్ అయితే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్లో కూడా పరీక్ష పెడితే పాస్ అయితే జాబ్ వస్తుంది, పాస్ కాకుంటే ఫెయిల్ అయితే సెపరేట్గా ఉంటుంటుంది. అదే రీతి దేవుడు కూడా అబ్రహాంకి ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహామా అని అబ్రహాంని దేవుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అని అబ్రహాం అంటాడు. అబ్రహాం అన్నప్పుడు నీ ఒక్కగాని ఒక కుమారుని నేను చూపబోతున్న దేశం మోరియా దేశంలోకి వెళ్ళి జొబ్బెత్తిన ఒక కొండ మీద వెళ్ళి దహన బలి అంటాడు. అప్పుడు అబ్రహాం ఎంత బాధపడి ఉంటాడు. అబ్రహాం జీవితాలను నాకు తెలిసి అలాంటి బాధ, అలాంటి కష్టం నాకు తెలిసి రాలేదనిపిస్తుంది. అవును, ఎందుకంటే మనకి ఒక్కగాని ఒక కుమారుడు మనకు ఉన్నప్పుడు, లేదా మన పిల్లగాళ్ళలో ఒక కుమారుడికి ఒక దెబ్బ తగిలితేనే మనం ఎంతగానో బాధపడతాం, ఎంతగానో ఇబ్బంది పడి ఏడుస్తుంటాం. కానీ దానికోసం నీ కుమారుని దహన బలి ఉన్నప్పుడు అబ్రహాం ఎంత బాధపడి ఉండొచ్చు, ఖచ్చితంగా బాధపడి ఉండొచ్చు. కానీ అలాంటి విషయాలు కూడా అబ్రహాము వెనక తీయలే. దేవుడు మాటికి లోపడ్డాడు. సర్వశక్తి గల దేవుడు, ఆయన చిత్తం ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయన అనుకున్నాడు. సర్లే అని ఆ కొండకు బయలుపోయి దహన బలి ఇచ్చే టైంలో అబ్రహామా ఆగు, నీవు నాకు భయపడవని నేను నీకు ఒక పరీక్ష పెట్టాను, పరీక్షలో పాస్ అయిను అనే విధంగా దేవుడు మాట్లాడతాడు. అదిగో అక్కడ గొర్రె పిల్ల ఉంది, తీసుకెళ్ళి దహన బలి అంటాడు. కానీ అలాంటి బాధ ఈరోజు మన విషయాలలో, మన కుటుంబాలలో వస్తే మన దేవునికి లోబడేవాడికి ఉంటామా? లోపడం. దేవుడెంత నువ్వెంత అనే రీతిగా మనం ఉంటాం. కానీ అబ్రహాం అలా అనుకోలేదు. అబ్రహాం దేవునికి లోబడ్డాడు, దేవుని పిలుపుకి లోబడ్డాడు. ఈరోజు మనం ఎవరైనా కావచ్చు, కానీ దేవుడు మనకి కూడా పరీక్ష పెట్టేవాడు ఉంటాడు. పరీక్ష పెట్టడంటాలే దేవుని నమ్మకంగానే అన్ని సుఖాలు ఉంటాయి, నాకు కష్టాల నుంచి ఈడిపోయినాయి, నాకు దేవుడు ఆశీర్వదించిండు అని అనుకోవటం కాదు. దేవుడు మనకి కూడా పరీక్ష పెట్టేవాడు ఉంటాడు. ఆ పరీక్ష మనం గ్రహించి ఆ పరీక్షలు పాస్ అయ్యేవారు ఉంటే రేపు ఆయన రాజ్యంలో పరిపాలన చేసేవారికి మనం కూడా ఉంటాం. ఇచ్చిన మాటలు దేవుడు దీవించిన కాక.